గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళనలో తోపులాట, గుంటూరులో ఉద్రిక్తత, వ్యవసాయ కార్యాలయం గేట్లకు తాళాలు. ఘనంగా గుంటూరు మేయర్ జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నేతలు. బీసీలను అన్ని విధాలుగా జగన్ మోసం చేశారు. గుంటూరులో బీసీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం, ప్రభుత్వంపై బీసీ నేతలు ఫైర్. రాష్ట్రంలోని 403 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని బీజేపీ కిసాన్ మోర్చా చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. రైతుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు తరలివస్తారనే సమాచారంతో జిల్లాలో ఎక్కడికక్కడ నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కమిషనర్ కార్యాలయంకు వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరికొందరికి నోటీసులు ఇచ్చారు. గుంటూరులో వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ గుంట కూడలితో పాటు కమిషనర్ కార్యాలయం 4 గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. దీంతో నాయకులు గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. రైతులు ఇవాళ కిసాన్ మోర్చా తరఫున భారీ ఎత్తున మేము వచ్చాము. పోలీసులు మమ్మల్ని అతి నీచంగా అరెస్ట్ చేయడం జరిగింది. జై జవాన్ జై కిసాన్. ఏదైతే దేశానికి వెన్నుముక రైతు అనుకుంటున్నామో ఆ రైతు ఆంధ్రప్రదేశ్లో అష్ట కష్టాలు పడుతూ అంధకారంలో జీవనం సాగిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారుతనం వల్ల దీనికోసం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఏదైతే పెద్ద ఎత్తున ఇవాళ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలనే ప్రయత్నంలో ఉందో దీనికి సహకరిస్తున్న రైతు కుటుంబాల నుంచి వస్తున్న మీ అందరికీ స్వాగతం పలుకుతుంది భారతీయ జనతా కిసాన్ మోర్చా. దీన్ని జయప్రదం చేసి భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఈ రాష్ట్ర రైతులకు అండగా నిలవాలని చెప్పని దాంట్లో భాగంగా మీరందరూ వస్తున్నందుకు ఇది ఎవ్వరు ఆపాలని ప్రయత్నం చేసినా ఇది ఆగదు. ఈ ఉద్యమము ఉధృతం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేకూరుతుంది. దీనికి పెద్ద ఎత్తున కిసాన్ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున నలుమూలల నుంచి వస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది రైతులు రైతు నాయకులు కిసాన్ మోర్చా నాయకులు విచ్చేసి ఉన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు సంపత్ నగర్లోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేకును కార్యకర్తల నడుమ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గుంటూరు నగరానికి మేయర్గా వన్నె తెచ్చారని కొనియాడారు. మా ప్రియతమ నేత ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మనోభీష్టము సఫలము చేయ పుణ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः गणाधिपतये नमः। प्रणो एवरस्वती मानेभिर्वाजिनीपति श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। ब्रह्मणो वेदा तस्मै ब्रह्मण ब्रह्मा على حبيبنا ومولانا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا لنا ذنبا إلا غفرته ولا هما إلا فرجته ويا أرحم الراحمين يا أكرم الأكرمين يا إله العالمين. టీడీపీ పార్టీ గుంటూరు జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంగళవారం గుంటూరు ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రంలోని బీసీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ నాయకులు టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వైసీపీ బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. అదేవిధంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన మెడికల్ కాలేజీలో సీట్లు ప్రభుత్వం అమ్ముకుంటుందని విమర్శించారు. సామాజిక అణిచివేత కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి ఎన్నికల సమయంలో బీసీలంతా బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీలపై వైసీపీ అధినేత చేస్తున్న కుట్రలను జనసేన టీడీపీ కూటమి ఆధ్వర్యంలో ఢీ కొడతామని అన్నారు. వైసీపీ పాలనలో బీసీ సంక్షేమం అంటే రోడ్ల ముందు మోకాళ్లపై బీసీలను కూర్చోపెట్టడమా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బీసీలపై రాజకీయ కుట్రపూరిత శైలి చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ సోదరులతో పాటు రాష్ట్ర బీసీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలోచన నా ఎస్సీ నా ఎస్టీ బీసీలంటూ సామాజిక బస్సు యాత్ర కార్పొరేషన్కు నామినేటెడ్ పోస్తే ఒక్క బీసీ వందలు పెట్టి ఎక్కడ లేనటువంటి బ్రాండ్లు పెట్టి ఆ మందు పంపించి ఇవాళ బడుగు బలహీన వర్గాలు మాకందరికీ తెలుసు కనుక రాబోయే కాలంలో కూడా బీసీలందరికీ కూడా సవివరమైన గుర్తింపు ఇచ్చేలా కూడా ప్రతి పార్లమెంట్లో కూడా 3 బీసీ సీట్లు మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. అలాగే ప్రభుత్వం బీసీలపై చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి, బీసీలకి ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత కానివ్వండి, కుల వృత్తుల వారికి ఏ విధంగా సహాయం చేయకపోగా వారిపై దాడులు చేస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వారు చేపట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ మనం చూస్తూ ఉంటే గతంలో ఎవరైతే బీసీ నాయకులుగా ఉండి తెలుగుదేశం పార్టీకి కానీ వేరే పార్టీలకు కానీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం వారిని చంపిస్తూ ఉన్నారు. అట్లానే బీసీ కులాలకు మేము న్యాయం చేస్తామని చెప్పి ఒక 56 ఫెడరేషన్లు కానివ్వండి, కార్పొరేషన్లు కానీ ఏర్పాటు చేసి రాజకీయ ఉద్యోగిగా వారిని కూర్చోబెట్టారు తప్పితే ఎక్కడా కూడా ఆ కార్పొరేషన్ల ద్వారా కానివ్వండి, ఫెడరేషన్ ద్వారా కానివ్వండి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి చేకూరకుండా వారిని ఆ ఒక్క చిన్న పదవుల్లోనే కూర్చోబెట్టి అందరినీ మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున అందరూ కూడా కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ ప్రజా సంఘాల వారు, కుల సంఘాల వారు చెప్తారో వాటన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెట్టి అందరికీ న్యాయం చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులు ఎక్కడైనా సరే బీసీ వర్గాల వారిపై దాడులు జరిగినా, బీసీ వర్గాల వారిని ఎక్కడ కించపరిచినా కూడా
ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ, ఈ 2 రాజకీయ పార్టీలు కుల సంఘాలన్నింటి కూడా వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాం. వాటి గురించి తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కూడా ఈ యొక్క తీర్మానాలు చేయడం జరగబోతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలో అనే అంశాలపై చర్చించి ఒక తీర్మానం చేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అణిచివేత కార్యక్రమాలపైన సుదీర్ఘంగా దాదాపు 4.5 సంవత్సరాల పైనుంచి పోరాడుతూ ఉన్నాం. మరి ఈరోజు ప్రజలకి మళ్ళీ మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రజల్లో మళ్ళీ ఓటుని ఎన్నికల్లో గెలవడం కోసం, ఓటుగా వాడుకోవడం కోసం అసత్యపు ప్రచారాలు చేస్తూ సాగిస్తున్నటువంటి యాత్ర ఈరోజు పూర్తిగా ప్రజలందరూ కూడా అది బస్సు యాత్ర కాదు, ఒక బస్సు యాత్ర అని చెప్పి, ఒక మోసపూరిత యాత్ర అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. దాని మీద ఇవాళ ప్రజలకి ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. గత 20 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు చివరిగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని 25 పార్లమెంట్లో చివరిదిగా గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ప్రతి విషయాలు కూడా చర్చించడం, ఏ రకంగా ఆర్థికంగా మనల్ని వెన్నుపోటు పొడిచాడో జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు పెట్టి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ముజీబ్ను అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయ ప్రాంతంలో ముజీబ్ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఇన్ఛార్జ్ లేకుండా కార్యక్రమం చేపట్టడంపై స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ముజీబ్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయత్నించారు. వాళ్ళు ఏం చేసుకున్నా ఈ ప్రోగ్రామ్ అయితే ఆగదు. ఎవరినైతే మేము కలుపుకోలుగా ప్రతి వార్డుకి వెళ్తున్నప్పుడు ఆ వార్డుకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే ఉన్నారో, కార్పొరేట్ కంటెస్టెంట్ అయితే వాళ్ళే ఫోన్ చేయడం, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కమిటీకి ఫోన్ చేసి చెప్తానే ఉన్నాం. కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తూ ఉన్నారు, కలిసి రాని వాళ్ళు విభజించే వాళ్ళు విభజిస్తూ ఉన్నారు. అంతే తప్పించికి ఇదంతా ఏంటంటే యాజ్ అ టోల్డ్ యూ, ఐ మీన్ చెప్పినట్టే టీడీపీ అనేది ఒక పెద్ద ఫ్యామిలీ. దాంట్లో ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. మేము మా డిఫరెన్సెస్ మేమే ఫిక్స్ చేసుకుంటాం ఇంటర్నల్గా. పెద్ద మనుషుల పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చొని దీన్ని ఫిక్స్ చేసుకుంటాం. మేమంతా ఒకటే, మా కాన్సెప్ట్ ఒకటే, ఎలాగైనా 4 సార్లు పోయిన సీట్ ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే నాకు ఏదైతే మంచి కెరీర్ ఉందో, నా పెళ్ళాం పిల్లలతో మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. నేను
15 సంవత్సరాల్లో నేను బయట ఉంటూ 23 దేశాలు తిరిగిన ఉండి నేను అవన్నీ వదిలేసి ఎలాగైనా ఇక్కడ పార్టీ గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా సీఎంగా చూడాలి, రాజధాని ప్రాంతంలో గుంటూరు తూర్పులో ఫస్ట్ సీట్ మేమే గెలవాలి అనే తపనతో తిరిగి వచ్చాము. నేను, మా కుటుంబం, మా టీడీపీ నాయకులు, మా కార్యకర్తలు, స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే వాళ్ళు, మా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఒక్కటే కాన్సెప్ట్ ఉన్నాం మేము. టీడీపీ ఈసారి గుంటూరు తూర్పులో జెండా ఎగరవేయడం ఖాయం. అలాంటి మాకు డిఫరెన్స్ చేయలేమండి. నేను చేసే ప్రతి ప్రోగ్రామ్ కానీ నేను చూసుకుంటే కనుక వచ్చిన లాస్ట్ 7 మంత్స్కి ఏదైతే ఉందో నేను చేసిన సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కానీ, పార్టీ పరంగా కార్యక్రమాలు కానీ, ప్రతి కార్యక్రమానికి ఆయనకి మేము పర్సనల్గా ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన కలుపుకోలుగా పోవడం లేదు. మీరు చూస్తే కనుక మన అర్బన్ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో డేగల ప్రభాకర్ గారు కూడా అదే మొత్తుకుంటూ ఉన్నారు. నసీర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఎవరిని కలుపుకొని పోరు. ఆయనకి ఏంటంటే మోనోపొలి హిట్లర్ రాజ్యం మన జగన్ గారు ఏదైతే ఉందో, రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ బైబిల్ నుంచి వచ్చిన ఆయన కూడా అక్కడ నుంచి వచ్చేసి అదే ఒంటెద్దు పోకడ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అవన్నీ జరగవు. నలుగురు వెనకేసేసుకొని చేయడం వల్ల నాకు జరిగే నష్టం లేదు, పార్టీకి నష్టం జరుగుతా ఉన్న విషయం వాళ్ళకి తెలియాలి, ఆయన గ్రహించాలి. పొద్దున్న పూట నేను టీడీపీ కాదు, సాయంత్రం పూట నేను వైసీపీ అనే రకం ఆయన. మేము అలా కాదు. పొద్దున్నైనా రాత్రి అయినా ఎప్పుడైనా మేము టీడీపీనే, మా ఫ్యామిలీ అంతా టీడీపీనే. పొద్దున్న టీడీపీయే, మధ్యాహ్నం టీడీపీ, సాయంత్రం టీడీపీయే. మేము ఆయనలా కాదు, అందరినీ కలుపుకొని పోతా ఉన్నాము. మా గురించి అడిగి తెలుసుకోండి ఒకసారి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమంటే ఏదైతే గొడవ లేనప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేయాలా, మిస్గైడ్ చేస్తారు, మిస్కమ్యూనికేట్ చేస్తారు. మేము చేస్తూ ఉంది ఏంది, ఆ 6 ప్రోగ్రాంలు ఏదైతే ఉన్నాయో మేలో ఏదైతే ఫస్ట్ మొదటి విడత ఏదైతే ఉందో ఆ మొదటి విడత సంబంధించిన హామీలు ఇంటింటికి తీసుకెళ్తాను. మేము వాళ్ళు చెప్పే ఏంటంటే అభియోగం ఏంటంటే మేము ఉన్న క్లస్టర్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తామని చెప్పేసి ఒక లేనిపోని ఒక పుకారు పుట్టించారు. అసలు మేము ఎప్పుడు పార్టీకి అగెనిస్ట్గా లైన్ వెళ్ళలేదు, మేము వెళ్ళము, మాకు అవసరం లేదు. ఎంతసేపటికి మా ఫోకస్ అంతా పార్టీని బలపతి చేయడం మీద ఉంది కాబట్టి ఆ దిశగా చేసుకుంటాం. పోయేంత పిచ్చికి ఇలాంటి చిన్న వస్తా పోతూ ఉంటాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ వర్గ పోరు కొనసాగింది. గత రాత్రి తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మూజీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఇన్ఛార్జికి సంబంధం లేకుండా కార్యక్రమం చేయడం ఇన్ఛార్జి వర్గీయులకు నచ్చలేదు. దీంతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు టీడీపీ నేత ముజీబ్ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ముజీబ్ వర్సెస్ మొహమ్మద్ నజీర్ అన్నట్లుగా ఇద్దరి నేతల మధ్య కొత్త హైడ్రామా నడిచింది. ఇదిలా ఉండగా నజీర్ వర్గం ఆరోపిస్తూ పార్టీ ఇన్ఛార్జ్ లేకుండా కార్యక్రమం చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమం చేయటం తప్పు కాదని, అయితే తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం చేయటం ఏంటని ఆయన తప్పుపట్టారు. ఇరు వర్గం బాహాబాయికి దిగడంతో పోలీసులు కొంత సర్దు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు మాత్రం తగ్గేది లేదన్నట్లు వ్యవహరించారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమంది ఈరోజు ఒక డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు స్థానికంగా కార్తీక మాసం సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రజలు పూజలు చేసుకునేటువంటి సందర్భం ఉంది. అందుకని అక్కడ ఏ కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా ఉండాలనే ఆలోచనతో భవిష్యత్తు గ్యారంటీ బాబు భరోసా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పార్టీలో సముచిత స్థానం లేనటువంటి వాళ్ళు, కొత్తగా టికెట్లు ఆశిస్తున్నటువంటి కొంతమంది స్థానిక కార్పొరేటర్ అభ్యర్థన చేసినప్పటికి కూడా రౌడీ మూకలతో తమ పంతాన్ని నెగ్గించుకోవాలన్న ఆలోచనతో పార్టీ కార్పొరేటర్గా గెలిచినటువంటి వారి మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్కదానికి నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదనుకుంటా. మీరు అడిగే ముందు చెప్పేటువంటి వ్యక్తి యొక్క నిజస్వరూపం, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఆలోచనతో వచ్చాడు, ఏ విధమైనటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తో సమాజంలో ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడాలని పత్రికా విలేకరులందరూ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. విభేదాలు ఈ డివిజన్లో ఉన్నాయా, నియోజకవర్గంలో ఉన్నాయా, జిల్లాలో ఉన్నాయా, రాష్ట్రంలో ఉన్నాయా, జాతీయంగా ఉన్నాయా? నియోజకవర్గంలో ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఆరోపిస్తున్నారు? నసీర్ అహ్మద్ గారి మీద ఆరోపణలు చేశారు. అవన్నీ ఉంటే రాజా మాస్టర్ లాంటి వాడు వచ్చి పార్టీ ఆఫీస్కి వస్తాం, లేకపోతే నజీర్ అహ్మద్తో కలిసి పనిచేయటం ఉండదే.
నా రాజకీయ జీవితంలో అనేక మంది రాయారాముల్ని గయారాములను చూశా. తెలుగుదేశం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినోడే ఎప్పుడైనా నాయకుడిగా ఎదుగుతాడనే ఒక విశ్వాసం ఉండాలి. ఒక 5 నెలలు 6 నెలలు 10 నెలలు రెండేళ్ళు పనిచేసినటువంటి పరిస్థితుల్లో మనకు అవకాశాలు రాలేదని మనకు నచ్చిన వ్యవస్థలోకి ఎవరు వెళ్ళకూడదు. అది రాజా మాస్టర్ వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు. ఈ రోజున ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో అకారణంగా జైలుపాలై ఆరోగ్యాన్ని సైతం పోగొట్టుకొని తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన పోరాడుతున్నాడు. మరొక పక్క యువ నాయకుడు పాదయాత్ర యువగళం పాదయాత్రని మొన్నటి వరకు ఆపి ఈరోజే పునఃప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ పట్ల ప్రేమ ఉన్నటువంటి చిన్న పెద్ద కార్యకర్తలు మొత్తం పార్టీ కోసం పనిచేస్తున్న తరుణంలో నిజంగానే ఎక్కడైనా 1-2 ఇబ్బందులు ఉంటే అవి ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవాల్సిందే. అంతేగాని వీధికి ఎక్కాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నటువంటి తరుణంలో సీట్ల తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో అభ్యర్థులు కరువు అని పిచ్చికూతలు కూస్తున్న సాక్షి గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నేత కనపర్తి శ్రీనివాసరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీకు వచ్చిన సర్వేలో మీకు 20 మంది గెలిచే పరిస్థితి లేదని తెలుసుకోవాలని హితవు పలికారు. మీరు చేపట్టిన బస్సు యాత్రలో జనాలు లేక వైసీపీ నాయకులకు మతిస్థిమితం పోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తే తాడేపల్లి ప్యాలెస్కి వణుకు పుట్టిందని తెలిపారు. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా 52 రోజులు అక్రమంగా నిర్బంధించి వేధించారని అన్నారు. మీ జేబు సంస్థ సిఈడిని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. నిన్న సాక్షి గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేసి పిచ్చి మద్యాన్ని సేవించి చిన్న మెదడు పూర్తిగా చితికిపోయి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలాడు. ఏదో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాం, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కరువు, ఏదో ఇంకా చిత్ర విచిత్రంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా. అయ్యా సజ్జల, మీ ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చిన సర్వే ప్రకారం మీకు 20 సీట్లు మించి రావని తెలిసిన తర్వాత మీ వైకాపా ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి దగ్గర 2.5 లక్షలు లంచం అడిగినటువంటి చేపలు పట్టే వ్యక్తి మీ అంబటి రాంబాబు. నువ్వు అన్నావు కాబట్టి, ఈ సెప్టిక్ ట్యాంక్ గురించి మాట్లాడావు కాబట్టి మీ నోటిపారుదల శాఖ మంత్రి గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఏమన్నావు? లోకేష్ భయపడి ఢిల్లీ పోయాడా? భయం చూపెడతా అన్నాడు మీకు. లోకేష్ ఢిల్లీ పోవటం ఏంటి? మీ ముఖ్యమంత్రి తమ్ముడు పోలీసులు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే తల్లికి లేనిపోయిన జబ్బును అంటగట్టి హాస్పిటల్లో దాక్కున్న చరిత్ర ఎవరిది? కమాన్ మిస్టర్ సజ్జల, సమాధానం చెప్పు. ఎవరు దాక్కుంది అరెస్ట్ భయం నుంచి? ఎవరు వ్యక్తుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే భయపడి నిద్రలేని రాత్రులు గడుపుతుంది ఎవరు? ఇవాళ మేం చెప్తల్లా, చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ ఇస్తా. ఒక్కటే మాట అన్నాడు జడ్జి, కింద రిమాండ్ రిపోర్టు చదవకుండా ఏసీబీ కోర్టు సాక్ష్యాధారాలు చూడకుండా రిమాండ్ చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే రాము అనే వ్యక్తి 40 మందిని తీసుకువచ్చి సంగం డైరీపై దాడి చేశారని సంగం డైరీ డైరెక్టర్ ధర్మారావు ఆరోపించారు. నేడు గుంటూరు అమరావతి రోడ్డులోని సంగం డైరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగం డైరీ డైరెక్టర్లు మాట్లాడారు. కానీ పోలీసులు సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్రపై హత్యాయత్నం కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సంగం డైరీలో రాము అనే వ్యక్తికి ఎలాంటి లావాదేవీలు జరగలేదని కొనియాడారు. అదేవిధంగా సంగం డైరీ డైరెక్టర్ శివరామయ్య మాట్లాడుతూ సంగం డైరీ ఎంతో కాలంగా పాల ఉత్పత్తి చేస్తూ పాడి రైతులకు మేలు చేస్తుందని తెలిపారు. సంగం డైరీలో 350 సొసైటీలు ఉన్నాయన్నారు.
పాల సేకరణ 6 జిల్లాల్లో చేస్తున్నప్పటికీ ఎక్కడి నుండి తమకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే రాము అనే వ్యక్తి సంఘం డైరీపై దాడికి ప్రయత్నించాడని కొనియాడారు. రాము వైసీపీ నాయకులతో కుమ్మక్క ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. సంఘం డైరీ ప్రతిష్టను దెబ్బతీయడానికి వైసీపీ కుట్ర చేస్తుందని చెప్పుకొచ్చారు. రాము అనే వ్యక్తికి ఒక ఎస్కాట్ ఇచ్చి పోలీసులు ఎందుకు ఊరు దాటించారు చెప్పాలన్నారు. సంఘం డైరీకి ఉన్న 100 ఎకరాలు కష్టపడి అందరూ కలిసి కొన్నారని, అంతే తప్ప ప్రభుత్వం సంఘం డైరీకి ఏమీ ఇవ్వలేదని తెలిపారు. వాళ్ళు ఎదురు తిరిగినందువల్ల ఒక చిన్న సంఘటన జరిగింది మీద మరి చైర్మన్ గారి మీద లేకపోయినా కూడా మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాం అనేది చాలా ఖండించదగిన విషయం. మరి అసలు ఈ రాము ఒక డైరీ ఫాము పాలుపోసి ఒకసారి చరిత్ర తీసుకుంటే సంఘం డైరీలో ఎక్కడా కూడా ఇవాళ చిత్తూరు నుంచి గోదావరి నుంచి అనంతపురం అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా రూపాయి ఎగ్గొట్టిన బాప్త కానీ రూపాయి బాకీ ఉండ ఇది కూడా ఏమి సొసైటీ వాళ్ళు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పకుండా ప్రభుత్వమే నేరుగా ఒక జీవో తీసుకొచ్చి మరి ఆక్రమించాలని చూసింది. ఆనాడు న్యాయ పోరాటం చేసి చైర్మన్ గారు ధూళిపాల నరేంద్ర గారు న్యాయ పోరాటం చేసి ఆ జీవోలన్నింటినీ కూడా మరి హైకోర్టులో కూడా తిరస్కరించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అందరూ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆ విధంగానే మొన్న మూల్పూరు రాము అనే అతను ఒక డైరీ పెట్టుకొని పాలు పోస్తున్న సందర్భంగా నాకు బోనస్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. బోనస్లు ఏ విధంగా ఇస్తారంటే సంఘం డైరీలో ఎప్పుడైతే లాభాలు వచ్చినాయో ఆ లాభాలని పాలకవర్గం కూర్చొని కొంత లాభాన్ని రైతాంగానికి పంచుతారు లాభాలు వచ్చిన దాన్ని బట్టి. ఆ లాభాల్లో ఈ సంవత్సరం మనం 4% ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ పాల సేకరణ అనేది మరి 6 జిల్లాల్లో మేము చేస్తున్నాం. 6 జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా పాల ఉత్పత్తిదారుల నుంచి మాకు సమస్యలు ఎదురుగాలేదు. అందరూ కూడా సంఘం డైరీ పెట్టిన విధానానికి కట్టుబడే పాలు పోస్తూ ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తున్నా. మూల్పూర్ రాము అనే అతను సంఘం డైరీ పాలసీకి విరుద్ధంగా నాకు 4% కాదు, నాకు 14% ఇవ్వాలి, అన్ని లక్షలు రావాలి, ఇన్ని లక్షలు రావాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అతనికి కూడా మా అధికారులందరూ కూడా మేము నీతోటి ఏమీ అగ్రిమెంట్ కాలేదు ఇలా ఇస్తామని. సంఘం డైరీ అది ఒక కంపెనీ, దీని ప్రకారం లాభాల ప్రకారమే వాళ్ళు బోనస్లు పంచుతారు. ఈ సంవత్సరం 4% పంచుతున్నారు, పోయిన సంవత్సరం 10% పంచారు, అంతకుముందు 14% పంచారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే 113వ వర్ధంతి నిర్వహించారు. స్థానిక పల్నాడు రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. బంతి ఎంత గట్టిగా కింద కొడితే అంత ఎత్తు పైకి లెగుస్తుందని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట నుండి వైసీపీ తరపున నేనే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. నా వల్ల పదవులు పొంది పక్కకు వెళ్లిన వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారన్నారు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎంత దూరమో ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి అంతే దూరం, ఒకటే గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గోపిరెడ్డి మంచితనమే చూశారని, ఇక ముందు నేనేంటో చూపిస్తానని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట వైసీపీ తరపున అత్యధిక మెజార్టీతో గెలవబోతుందన్నారు.
మిర్చి వరి నూతన ఉత్పత్తులతో రైతులకు మరింత చేరువ కావాలని ఉద్దేశంతో నూతన ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందని ఎస్ఆర్బో కమర్షియల్ మేనేజర్ బయ్యర్ వారి అబ్సెన్స్ డైరెక్టర్ సిహెచ్ కొండారెడ్డి అన్నారు. గుంటూరులో ఏటుకూరు రోడ్డులో గల ఓ ఫంక్షన్ హాల్లో ఎస్ఆర్బో నూతన ప్రాజెక్టును ఘనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రోడక్ట్ ప్రత్యేకత వేరే అన్నారు. ఈ ప్రోడక్ట్ ద్వారా మిర్చి వరి రైతులకు మరింత లాభాలు అందించడమే ఈ ప్రోడక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సురేష్, వెంకట్, గంగాధర్, బ్రహ్మానందరెడ్డి, శేషు, మునీంద్ర, కృష్ణ, కోటి తదితరులతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. కోరుతున్నాం. అదేవిధంగా వారికి వెల్కమ్ చెప్పవలసిందిగా శ్రీ సత్యసాయి క్రాప్ కెమికల్ శ్రీనివాస ఫర్టిలైజర్స్ పట్టి చెరుకూరు శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ అండి అందరికీ. అదేవిధంగా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా. అండి, నా పేరు కొండారెడ్డి, బాయర్ క్రాప్ సైన్స్ గుంటూరు కమర్షియల్ మేనేజర్. ఈరోజు ఈ ప్రోడక్టు బాయర్ క్రాప్ సైన్స్ నుంచి వస్తున్న సరికొత్త ఫంగిసైడ్ అన్నమాట. అంటే మిరపలో కానీ అలానే వరిలో కానీ రైతులకు ఎన్నో రకాల తెగుళ్ళు సమస్యలు ఉన్నాయి. ఈరోజు మిరపలో తీసుకుంటే మనకి యాంత్రాక్రోస్ అంటే కాయకుళ్ళు కానీ, అలానే బూడిద తెగులు కానీ, ఇవన్నీ కూడా మేజర్ సమస్యలు. అలానే వరిలో తీసుకుంటే మెడవిరుపు తెగులు అనేది మేజర్గా ఇబ్బంది పెడతా ఉంటుంది రైతులకి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాయర్ క్రాప్ సైన్స్ ఇంతకుముందు చాలా రకాల ప్రోడక్ట్లు, నాటో కానీ, లోనా ఎక్స్పీరియన్స్ కానీ, యాంట్రకాలు కానీ ఎన్నో రకాల మంచి ఆవిష్కరణలన్నీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు అసర్బో అనే కొత్త ప్రోడక్టు బాయర్ అమ్ముల పొదిలో కొత్తగా చేరింది. అసర్బో అనే ఫంగిసైడ్. ఇది భారతదేశం మొత్తం మీద ఈ 10 రోజుల క్రితం నుంచి లాంచెస్ అనేది మనం ప్రారంభించాం. కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడం. ఈ ప్రోడక్ట్ని ఈరోజు గుంటూరు మార్కెట్. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న తమపై పిడుగురాళ్ల 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి అతని అనుచరులతో దాడుకు పాల్పడుతున్నట్టు ఇండియన్ ఆర్మీ జవాన్ భార్య మోహన్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న స్థలంలో ఇప్పటికే 7 అడుగులు రోడ్డు కోసం వదిలేసిన మరింత స్థలం కావాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. అందుకు తాము అంగీకరించకపోవడంతో తనపై, కుటుంబ సభ్యులపై మరణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. దీంతో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన భర్త ఓ వైపు దేశం కోసం పోరాడుతుంటే తమకు మాత్రం ఇక్కడ రక్షణ లేకుండా పోయిందని, వైసీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించుకుంది. ఈ విషయమే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తెలిపిన ఉపయోగం లేకుండా పోయిందని వాపోయింది. కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి వేధింపుల నుంచి తనను, తన కుటుంబ సభ్యులను కాపాడాలని బాధితురాలు మోహన్ సాయి వేడుకున్నారు. కానీ ఏమైందంటే అక్కడ మాకు ఎక్స్ట్రా రోడ్డు కావాలి అని చెప్పేసి వెనక బజార్లో ఎమ్మెల్యేని కలవటం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అడిగితే మేమైతే ఇవ్వలేము అని చెప్పామండి. అయితే ఆ కౌన్సిలర్ అయిన భాస్కర్ రెడ్డి గారు ఆ బజార్ వాళ్ళకి ఎలా అయినా ఇప్పించాలి, ఎక్స్ట్రా కూడా కావాలి అని చెప్పేసి పద్దాకు మా మీద దాడికి రావడం జరుగుతుంది. వచ్చి ఇలాగే మేము ఎమ్మెల్యేని కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, మీరు ఉంటే కనుక మీరు ఒక అడుగు మెట్టు పెట్టుకోండి అమ్మా అని చెప్పి మాకు చెప్పారండి. అలాగే మేము పెట్టుకున్నామని చెప్పేసరికి కౌన్సిలర్ అయిన భాస్కర్ రెడ్డి గారు మిగతా వాళ్ళని తీసుకుని వచ్చేసి నా మీద దాడి చేయించారండి. గడ్డపొలుగు తీసుకుని వాళ్ళు వచ్చారు. ఆ గోడని పగలగొట్టినప్పుడు నేను వీడియో తీసుకున్నాను. వీడియో తీస్తావా, పద్దాకు పోలీసులకు పెడతావా అని చెప్పేసి అని నా ఫోన్ తీసుకుని కింద పడేసింది. కుదరలేదని చెప్పేసి నా చెయ్యి నిలబెట్టిందండి. నేను వెంటనే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చాను స్టేషన్లో, బైండ్ ఓవర్ రాసుకున్నారు. మరి సాయంత్రం ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చి స్టేషన్లో ఇచ్చాను. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయలేదండి. భాస్కర్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని బాగా టార్చర్ అయితే చేస్తున్నాడు. మాకైతే బాగా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి. మా ఇక్కడ ఇండియన్ ఆర్మీలో చేస్తూ ఉంటారు. దేశం కోసం సేవ్ చేస్తూ ఆయన అక్కడ దేశాన్ని రక్షిస్తుంటే వాళ్ళ సొంత కుటుంబానికి ఇక్కడ రక్షణ లేకుండా పోతుంది. నాకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అండి. ఆ భాస్కర్ రెడ్డి అనే అతను రోజు మా ఇంటి మీదకి రావటం, ఇలాగే దాడి చేయడం రోజు జరుగుతుంది. కేసు ఫైల్ అయ్యాక కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి నేను ఎస్పీ గారి దగ్గరికి రావటం జరిగింది.
ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీకు న్యాయం చేస్తామమ్మా, భయపడొద్దు అని చెప్పి నాకు హామీ ఇచ్చారండి. గుంటూరు జిల్లా పొన్నూరు 6 టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న జంగం శ్రీధర్ నేడు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ అనారోగ్యంతో బాధపడుతుండడంతో గత 2 రోజులు గుంటూరు జిల్లా పొన్నూరు డీవీసీ హాస్పిటల్లో చేర్చిగా ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల 6 టీవీ చైర్మన్ ఏలేటి సురేష్ రెడ్డి, సీఈఓ శ్రీనివాసరెడ్డి, ఇన్పుట్ ఎడిటర్ సిద్ధం రాజేష్, జిల్లా రిపోర్టర్ పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సలరావు, జిల్లా అధ్యక్షుడు మీరావలి, ఏపీయూడబ్ల్యూజే పొన్నూరు నియోజకవర్గ నాయకులు జంగం శ్రీధర్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భార్యను 30,000 ఆర్థిక సహాయం అందజేశారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ కుటుంబానికి తాము అండగా ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన వారిలో 6 టీవీ గుంటూరు జిల్లా రిపోర్టర్లు నాగరాజు, ఆదాం, సలీం, పొన్నూరు రిపోర్టర్ సురేంద్రనాథ్, షరీఫ్, తోట రాంబాబు, షాన్, జిలానీ, సుబానీ, బషీర్, పాల్, కాజా, సాయి పలువురు పాల్గొన్నారు. జంగం శ్రీధర్ గారు మన మధ్య పనిచేస్తూ ఎన్నో సంవత్సరాలుగా మనలో ఒకటిగా ఉంటూ మన మిత్రుడిగా ఉంటూ మరి అకాల మరణం చెందారు. అనారోగ్య కారణాల వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని గుంటూరు జిల్లా ఏపీడబ్ల్యూజే కమిటీ, రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కమిటీ మరియు పొన్నూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే వారు, వారితో పాటుగా 6 టీవీ యాజమాన్యం వారి రిపోర్టర్లు కూడా రావడం జరిగింది. మరి శ్రీధర్ గారి యొక్క మృతి తీరని లోటు, వారి లేని లోటు పూడ్చలేనిది వారి కుటుంబానికి కానీ మన పాత్రికేయులకు కానీ. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాం. పాత్రికేయులుగా వారి కుటుంబ సభ్యులకు మేమంతా అండగా ఉండి వాడి యొక్క పిల్లోడు చదువు నిమిత్తం అయితేనేమి, వారి కుటుంబ నిమిత్తం అయితేనేమి, ఏదైనా అవసరమైన వచ్చినప్పుడు మా యొక్క వంతు సహాయంగా మేము యూనియన్ పరంగా, ఒక పాత్రికేయుల పరంగా మేమంతా కూడా శ్రీధర్ గారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. మీ అందరు నడికి ఈ సంవత్సరం నాకేం కాదమ్మా. మా సార్ వస్తా అన్నాడు, అది మాలేసుకున్నాడు. అతను ఊళ్ళో కూడా పిల్లగాడా ఏం చెబుతున్నాడు? హైదరాబాద్ వాళ్ళు వస్తా అన్నారులేమ్మా. ఇవండి బులెటిన్ విశేషాలు.